ఆరోగ్యాభిలాషులందరికీ మా యొక్క ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినచర్యలో భాగంగా మనం సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవడం వల్ల మనం పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కానీ ఆ యొక్క దినంలో మనం లేచేదాన్ని బట్టి మన షెడ్యూల్ అనేది ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం దినచర్య ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఇందులో తీసుకున్నట్లయితే సూర్యోదయానికంటే ముందు బ్రహ్మముహూర్తంలో కానివ్వండి, బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికంటే 2 గంటల ముందు సమయంగా మనం తీసుకొచ్చి 3 గంటల ముందు కూడా లేచే వాళ్ళు ఉంటారు. అంతవరకు కాకపోయినా కానీ మనం సూర్యోదయానికంటే ఒక గంటన్నర ముందు లేచినా కానీ ఆ సమయంలో మనం నిద్ర లేచినట్లయితే కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత ఆ సమయం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది మన శరీరానికి. ఎందుకోసం అంటే ఆ సమయం లోపల మనకు ఏ విధమైనటువంటి ఒత్తిడి అనేది ఉండదు. నిద్ర నుంచి మేలుకున్న తర్వాత కాలకృత్యాలను తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి దినమంతా కూడా మన ఆధీనంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం వచ్చేసి మనము ఉదయం పూట అనేది ప్రతిరోజు కూడా మనం ఆ సమయాన్ని మనం తీసుకున్నట్లయితే ఉదయం పూట నిద్ర లేవడం వల్ల మన యొక్క దినచర్యలో కూడా చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ప్రతిదినం మనం ఏదో ఒక పనిలో మమేకమై ఉంటాం. కానీ ఉదయం పూట వచ్చేసరికంటే ఆ సమయం లోపల మనం విశ్రాంతి తీసుకుంటాం. కానీ ఆ సమయం లోపల ఎవరైతే లేచి వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకొని వాళ్ళ యొక్క దినచర్య కొరకి వాళ్ళు అక్కడి నుంచి శారీరక వ్యాయామాన్ని ఎంచుకున్నట్లయితే ఆ శారీరక వ్యాయామం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ శరీరంలో కూడా వృద్ధి అనేది ఏర్పడుతుంది. మానసికంగా కూడా వాళ్ళు ఉత్తేజితులు అవుతారు. స్పిరిచువల్గా కూడా వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా చేయడం కోసం యోగా చేయడం కానివ్వండి, వాకింగ్ చేయడం కానివ్వండి, సమ్ బుక్స్ చదవడం కానివ్వండి. ఎందుకోసం అంటే ఆ సమయంలో కూడా మనకు ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతితో మనం కనెక్ట్ అవ్వడానికి అనువైనటువంటి సమయం వచ్చేసి ఏదంటే అది ప్రాతకాల సమయం. అది సూర్యోదయానికంటే ముందు. సూర్యోదయానికంటే ముందు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కూడా ఆ యొక్క కాంతి మన పైన పడ్డట్లయితే మనకి డి విటమిన్ అనేది లభించడం అనేది జరుగుతుంది. దాని కొరకు మనం ఏంటంటే ఉదయం పూట నిద్ర లేవకంటే ముందు ఆ యొక్క సమయాన్ని మనం తీసుకున్నట్లయితే మనకు చాలా రకాల ఉపయోగాలను మనం పొందడం అనేది జరుగుతుంది. ఇది అందరికీ కూడా అనువైన సమయం. ఎక్కడ ఉన్నా కూడా ఉదయం లేచినట్లయితే మనకు దినంలో చేసుకునేటటువంటి చాలా పనులకి ఉదయంలోపే 2 గంటల ముందు 3 గంటల ముందు సమయాభావం అనేది మనకు మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. 2-3 గంటల సమయం అనేది సేవ్ అవుతుంది. ఉదయం లేవడం వల్ల ఎక్కడ ఏ విధమైన ఒత్తిడి ఉండదు. మనం ఎటన్నా వెళ్ళాలనుకున్నా కానీ ఆ సమయంలో కూడా మనకు ఎక్కడ రోడ్లు అనేవి ప్యాక్ అయి ఉండవు, ట్రాఫిక్ సమస్య ఉండదు. సిటీలో ఉన్నట్లయితే మనకు ట్రాఫిక్ అనేది ఉండదు. గ్రామాల్లో ఉన్నట్లయితే అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు లీనమై ఉంటారు. మనం ప్రకృతితో కనెక్ట్ కావచ్చు. అలాగే మనకి ఏదైతే ఇతర పనులు ఉన్నా కానీ చేసుకోవడానికి పిల్లలతో కానివ్వండి, అలాగే ఫ్యామిలీతో కానీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, అందరికి కూడా ఆ టైంలో ఎక్కువ మంది లేవడానికి ఇష్టపడరు. కానీ ఆ సమయాన్ని మనం ఎప్పుడైతే మన శరీరం కోసం, మన ఆరోగ్యం కోసం మనం వినియోగించుకుంటామో వాళ్ళు మాత్రం ఆ దినమంతా కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే ప్రతిరోజు కూడా మనం మన ఆరోగ్యం కోసం, మన శరీరం కోసం ప్రాతకాల సమయంలో మేల్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మేల్కొన్న తర్వాత ఏదైతే మన దినచర్యలో భాగంగా ఆ షెడ్యూల్ అనేది పొద్దున్నే మనం నిర్ణయించుకున్నట్లయితే దానికి అనుగుణంగానే మనకు దినమంతా కూడా దానికి అనుగుణంగా ఆ పని కోసం మనం కష్టపడవచ్చు. ఇలా ప్రాతకాలం అనేది చాలా కీలకమైనటువంటిది. అందుకే ప్రాతకాలం లోపల మనం సూర్యోదయం కంటే ముందు లేచినట్లయితే చాలా రకాలుగా మానసికంగా కానీ, శారీరకంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, అన్ని పనులు కూడా చేసుకోవడానికి అనువైనటువంటి సమయం ప్రాతకాల సమయం. సూర్యోదయం కంటే ముందు లేవడం. ఈ విధంగా లేవడం వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మన లోపల శ్వాస అనేది అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు. ప్రాతకాల సమయం లోపల ప్రాణవాయువు అనేది కూడా అన్ని భాగాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ఉదయం మేల్కొన్నట్లయితే మన శరీరానికి అనుగుణంగా మనం అన్ని రకాల పనులను కూడా మనం చేసుకోవచ్చు. అందరం కూడా ఆరోగ్యవంతులం అవ్వాలంటే ప్రాతకాల సమయానికి మనం ఎంచుకుందాం. ప్రాతకాలంలో నిద్రలేద్దాం. మన శరీరం మనకు అనుగుణంగా మలుచుకోవడానికి
ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావిద్దాం. అందరం కూడా ఉదయం పూటనే మేల్కొందాం. ఒకవేళ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారాలు.